త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. అసలు నేను దేని గురించి వచ్చానో కూడా అది కూడా తెలుసుకోలేవా? ఆ అవసరం నాకు లేదు. నువ్వు ముందు బయటకు వెళ్ళు. నీ వయసు చూసి చెయ్యి చేసుకోకుండా ఆగిపోతున్నాను. మర్యాదగా చెప్తున్నాను, బయటకు వెళ్ళు. సంధ్య, ఆవిడేదో చెప్తానంటుంది కదమ్మా, చెప్పనివ్వు. ఏదో శుభవార్త అంటున్నావు కదమ్మా, ఏంటమ్మా అది? సంధ్య, మీ అత్తయ్య అడుగుతుంది, చెప్పమంటావా? ఇది నీ జీవితానికి సంబంధించింది. ఈ వార్త తెలిస్తే నువ్వు చాలా సంతోషపడతావు. నేను ఆల్రెడీ హ్యాపీగానే ఉన్నాను. కొత్తగా నువ్వొచ్చి నాకు సంతోషాన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నీ వల్ల, నీ కూతురు వల్ల రాజేష్ గారు, వింధ్య డిస్టర్బ్ అవ్వచ్చు గాని నేను మాత్రం ఎప్పటికీ డిస్టర్బ్ అవ్వను. నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళు. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళు వెళ్ళు అంటే ఎలా అమ్మా? నేను చెప్పబోయే విషయం నీ జీవితాన్నే తారుమారు చేస్తుంది. కానీ నేనేం చెప్తున్నానో తెలుసుకోకుండా ఆవేశంగా వెళ్ళు వెళ్ళు అని అంటున్నావేంటి? ఏదో ఒకరోజు నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకొని ఈరోజు నేను చెప్పబోయిన విషయం గురించి నన్ను అడుగుతావు. ప్రాణం పోయినా నేను నీ కాళ్ళు పట్టుకోను. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. బయటికి వెళ్ళు. సరే, వెళ్తాను. కానీ ఒకడు గుర్తుపెట్టుకో, నా దగ్గర నీ జీవితానికి సంబంధించిన అతి పెద్ద రహస్యం ఉంది. నీ కోడలికి కవల పిల్లలు పుట్టారే తల్లి. చనిపోయిన పాపని నీ చేతిలో పెట్టి బతికున్న పాపని జాగ్రత్తగా దాసిపెట్టినాదే తల్లి. ఎప్పటికైనా ఆ రహస్యాన్ని బయట పెట్టేది నేనే. నువ్వు నా కాళ్ళ దగ్గరకు రావాల్సిందే. బాయ్. ఆగమ్మా, ఇందాకటి నుంచి ఏదో శుభవార్త అంటున్నావు. నువ్వు ఏం చెప్పడం కోసం వచ్చావో నాకైనా చెప్పి వెళ్ళమ్మా. పైగా నా కోడలు జీవితానికి సంబంధించింది అంటున్నావు. అది నువ్వు అడిగితే చెప్పను, సంధ్య అడిగితేనే చెప్తాను. సంధ్య, ఇప్పటికైనా చెప్పమంటావా? అడుక్కో సంధ్య, అది నీకు చాలా ముఖ్యమైన విషయం. అవసరం లేదు. నువ్వు ముందు బయటకు వెళ్ళవే. వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. కానీ కొన్ని రహస్యాలు ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకే తెలిసాయి. నీ లైఫ్ని టర్న్ చేసే రహస్యం నాకు మాత్రమే తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ కడుపున పుట్టిన బిడ్డకి సంబంధించిన విషయం. అమ్మా, నీ కడుపున పుట్టిన బిడ్డ గురించి అని అంటోంది. అవును, నాపమ్మా. అత్తయ్య, దానికి మీరు నన్ను తిడుతున్నారని, ఈ విషయంలో మీకు నాకు భేదాభిప్రాయం వచ్చిందని తెలిసే చీకట్లో బాణం వేస్తుంది. రాధిక మాటలు పట్టించుకుంటే మనం ప్రశాంతంగా ఉండలేం అత్తయ్య. అక్కడ వింధ్య జీవితంలోనూ ఇక్కడ నా జీవితంలోనూ ఏదో ఒక సమస్య తీసుకురావాలని ఆ తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి ప్లాన్లు వేస్తున్నారు. మీరు అనవసరంగా రాధిక మాటలు పట్టించుకుని ఏమాత్రం డిస్టర్బ్ అవ్వద్దు ప్లీజ్ అత్తయ్య. లేదు, ఏదో జరుగుతోంది.
ఎవరు రాజేష్ ఫోన్లో? ఏంట్రా ఇంత రాత్రి వేళ ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఫోన్ సైలెంట్లో పెట్టి అసలు రింగ్ అవుతున్నా నువ్వు లిఫ్ట్ చేయడం లేదేంటి? ఎవరు కాల్ చేస్తున్నారు రాజేష్ నీకు? ఎవరు లేరమ్మా, ఏదో రాంగ్ నెంబర్. ఏం జరిగింది రాజేష్? ఎందుకు అలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఏది ఉన్నా నువ్వు వింధ్యతో చెప్పుకోలేకపోయినా నాతో అయినా చెప్పుకో రాజేష్. మళ్ళీ కొత్త సమస్యలైతే రావడం లేదు కదా? మౌనిక మళ్ళీ మీ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే అవకాశం నువ్వివ్వడం లేదు కదా? అదేం లేదమ్మా, అలాంటిది ఏదైనా ఉంటే నేనే చెప్తాను కదా. నువ్వేదో చెప్పలేని సమస్యతో బాధపడుతున్నావనే నేను నిన్ను అడుగుతున్నాను రాజేష్. ఇంత రాత్రి వేళ నీకెలా నిద్ర పట్టడం లేదో నాకు కూడా అలాగే నిద్ర పట్టడం లేదు. వింధ్య అడిగితే మౌనిక నిన్నేదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిందని చెప్తున్నావు. అసలు ఏం బ్లాక్మెయిల్ చేస్తుంది? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. ఏమీ లేదమ్మా, చిన్న ఇష్యూనే, నేను సాల్వ్ చేసుకున్నాను. వదిలేయమ్మా, వెళ్ళి పడుకో. దీని గురించి ఎక్కువగా టెన్షన్ పడకు. మీరిలా టెన్షన్ పడతారనే నీకు వింధ్యకి నేను ఏమీ చెప్పట్లేదు. జాగ్రత్త రాజేష్, ఇది జీవితం. ఒక్కసారి చేయి జారిపోతే మళ్ళీ చక్కదిద్దుకోవడం అంత ఈజీ కాదు. అమ్మా, నాకు జీవితం విలువ తెలుసు. మౌనిక అంటే ఏంటో కూడా తెలుసు. నువ్వెక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దమ్మా. సరే రాజేష్, ఏ సమస్య ఉన్నా నేనున్నానని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. పీకల్లోతూ మునిగిపోయేంత వరకు సమస్యని కొని తెచ్చుకోవద్దు. అలాగేనమ్మా, గుడ్ నైట్. అయ్యో బావా, లిఫ్ట్ చెయ్యి. అబ్బా, ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తోంది? హే, ఏంటి, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఏంటి బావా కోప్పడుతున్నావు? నువ్వు కోపంలో ఎంత ముద్దొస్తావో తెలుసా? హీరోలా ఉంటావు బావా. ఒక్కసారి వీడియో కాల్ చేయ బావా. చెప్తుంటే అర్థం కావట్లేదా? వీడియో కాల్ ఏంటి? గట్టిగా అరవలేను. వింధ్య నిద్రపోతోంది. బయటికొచ్చి మాట్లాడుతున్నాను నేను. బావా, నువ్వు ఈ రోజంతా విందుతోనే ఉన్నావు. నాతో 5-10 నిమిషాలే కదా బావా మాట్లాడేది. ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తుంది. వీడియో కాల్ చేస్తాను బావా, ప్లీజ్. ఇప్పటికే నువ్వు చేసిన రచ్చ వల్ల ఇంట్లో గొడవ కూడా అవుతుంది. ఏం జరిగిందని నన్ను అడుగుతూ ఉంటే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. నువ్వొచ్చి నట్టింట్లో కూర్చొని నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళావు. అటు అమ్మకి అనుమానం వచ్చింది, ఇటు వింధ్యకి కూడా అనుమానం వచ్చింది. ఇంకా ఎందుకు బావా నానుస్తావు? నా మెళ్ళో తాళి కట్టానని చెప్పేయచ్చు కదా బావా. ఏ, చెప్తే అర్థం చేసుకోవేంటి? పక్కింటి ఆవిడ భర్త ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టాడని సూసైడ్ చేసుకొని చనిపోయింది. తన ప్లేసులో నేనున్నా అలాగే చేస్తాను అని వింధ్య చెప్తూ ఉంటే నా ప్రాణం పోయినంత పనైంది. వింధ్య లేకపోతే నేను బ్రతకలేను. ఇప్పటికే నీ విషయంలో వింధ్యని చాలా మోసం చేస్తున్నాను. ఊరికే ఫోన్ చేసి నన్ను విసిగించొద్దు. సరే బావా, కోపడుకు. నేను నిన్ను విసిగించను, కానీ ఐ లవ్ యూ చెప్పు. ఫోన్ పెట్టేస్తాను. ఏంటి, జోక్ చేస్తున్నావా? నేను సీరియస్ గానే చెప్తున్నాను బావా. ఐ లవ్ యూ అని చెప్పు. ఈ ఒక్క పూటకి వదిలేస్తాను. నువ్వు చెప్తావా ఇంటికి రానా? ఐ లవ్ యూ. ఏంటి బావా, మళ్ళీ ఒకసారి చెప్పు. ఐ లవ్ యూ. ఏమండి?
నా వైపు ఉంటున్నట్టు ఉంటూ నాకు ఫేవర్ చేస్తున్నట్టు చేస్తూ మీ అమ్మ దృష్టిలో మార్కులన్నీ కొట్టేస్తున్నావు. ఆవిడ నాకు రాత్రంతా పనిష్మెంట్ వేసింది. పార్వతి నాన్నమ్మ చెప్పినట్టు నిన్ను ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తుంది. ఇప్పటికి నువ్వు నిజం ఒప్పుకున్నావమ్మా. వాళ్ళిద్దరూ కలిసి నిన్నేడిపిస్తున్నారు. ఏమ్మా మహాతల్లి, మొత్తానికి మీ అమ్మ దగ్గర మార్కులు సంపాదించావు కదా, ఇప్పుడు కడుపు నిండిందా? నువ్వు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో అను వివరంగా చెప్పడం నేను విన్నాను. సరే అని డూడు బసవనలా తలూపి తనకు అనుకూలంగా ఉన్నట్టు నటించి చివర్లో మార్కులు నువ్వు కొట్టేశావు. అమ్మా అను, దీన్ని నమ్ముకుంటే నిన్ను ఓడగొట్టి పంపిస్తుంది తప్ప గెలిపించి పంపించదు. అయ్యో లేదమ్మగారు, నేను అలా చేయను. నేను మాట అంటే ప్రాణం ఇస్తాను. కావాలంటే నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. సిస్టర్, నాకు ఒక అవకాశం ఇవ్వవా? ఇది రిపీట్ చేయను. నేను అమ్మ దృష్టిలో బ్యాడ్ అవుతాను. వద్దు, నువ్వేం చేయాల్సిన అవసరమే లేదు. నేనేదో బుద్ధి తక్కువై నీ మాటలు నమ్మి నువ్వు నాకు ఫేవర్ చేస్తావు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నీ మీద దొంగ దెబ్బతో నేను గెలవలేను. నిజాయితీగా గెలిచి చూపిస్తాను. ఈ రోజు నుంచి నా పనులన్నీ నేనే చేసుకుంటాను. నువ్వేం నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. కష్టమైన నష్టమైన నేనే భరిస్తాను. అది కాదు సిస్టర్. వద్దు మహాతల్లి, నువ్వేం చెప్పొద్దు. వెళ్ళిక్కడి నుంచి. అర్థం చేసుకో సిస్టర్, పనులు చేస్తే చేతులు నొప్పులు వస్తాయి. నాకు అలవాటే, కానీ నీకు అలవాట్లేదు. నువ్వు పెద్ద ఇంట్లో పెరుగు. నేనంటే నా అనేవాళ్ళు లేక అన్ని పనులు చేసి చేసి మొండిదాన్ని అయిపోయాను. నేను నీకు పని చేసి పెడతాలే. వద్దమ్మా, ఇలా చేస్తానని చెప్పి మళ్ళీ ఓడగొడతావు. నాకు నీ మీద నమ్మకం లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇప్పటికైనా ఇది మన మనిషి కాదు, బయట మనిషి అని నువ్వు కళ్ళు తెరిచావమ్మా. అనవసరంగా దీంతో స్నేహం చేసావు. ఏ భూమి, నేనే కాదు అను కూడా నేను నమ్మట్లేదు. వెళ్ళవే, వెళ్ళి నీ నట విశ్వరూపం ఇంకెక్కడైనా చూపించుకో. ఇంకా నువ్వేం సహాయం చేయాల్సిన అవసరమే లేదు. అను తన కాళ్లపైన తనే నిలబడి గెలిచి మరీ చూపిస్తుంది. వెళ్ళు వెళ్ళు. సిస్టర్, మీరిద్దరు అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధేస్తుంది. నేను మీ మనిషిని. మీకోసం నేను ఏదైనా చేస్తాను. వద్దొద్దు, ఏం చేయొద్దు. నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? వెళ్ళు. ఉండమ్మా, నేను నీకు నీళ్ళు తోడు పెడతాను. వద్దు నానమ్మా, నా పని నేనే చేసుకుంటాను. కష్టమైనా సరే నేనే చేసుకుంటాను. ఎప్పుడూ ఇంత కష్టపడలేదు. ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఐ హేట్ యు మమ్మీ. నేను గెలుస్తాను. భూమి కంటే నేను బెస్ట్ అని నిరూపించుకుంటాను. అయ్యో, ఈ వయసులో ఎన్ని కష్టాలు వచ్చాయి. కావలసినంత డబ్బుండి పనివాళ్ళని పెట్టుకోగల స్తోమతుండి కూడా ఎన్ని కష్టాలు పడుతుంది. దేవుడా, ఈ కష్టాలు నష్టాలు నాకొచ్చి అను పాప సంతోషంగా ఉంటే బావుండు తండ్రి. ఏం చెప్పినా లోక కళ్యాణం కోసమే చెప్తాడు. ఆయన చెప్పినట్టు మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో.
మాలాగే కాపురం చేసుకో. ఇంకో పెళ్లి చేసుకుని కాపురం చేసుకోవాలా? నేను చేస్తే రాజేష్ బాబుతోనే కాపురం చేస్తాను. మీరు కూడా చూస్తారు. మమ్మీ, నువ్వు నాతో రా. వీడు వెటకారానికి తగిన విధంగా నేను సమాధానం చెప్తాను. రా మమ్మీ. రేయ్, నువ్వు చూస్తూ ఉండ్రా. రాజేష్ ఈ ఇంటికి ఎందుకు రాడో, మౌనిక మెడలో కట్టిన తాళికి ఎందుకు న్యాయం చేయడో చూపిస్తాను. చిన్ని, నా అల్లుడిని తీసుకొస్తున్నాను. బిర్యానీ గట్టిగా ప్రిపేర్ చేయి. సన్నీ, అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టామేమో. రాజేష్ గారిని తీసుకురావడానికి వెళ్తున్నారు. ఏం చేయబోతున్నారో ఏంటో అని భయంగా ఉంది. వీళ్ళ బొంద, వీళ్ళేం చేస్తారు? వీళ్ళవన్నీ తాటాకు చెప్పుళ్ళు. పోన్న రాజేష్ని తీసుకురావడం వీళ్ళ వల్ల కాదు. రాడంటే రాడంతే. వీళ్ళేం చేసినా రాజేష్ ఇక బెండ్ అవడు. వీళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారంటే రాజేష్ గారిని ఇరికించడానికి తల్లి కూతుళ్ళు ఏదో ప్లాన్ చేసుంటారు. నాకు భయం వేస్తుంది సన్నీ. అవ్వా, నువ్వెలాంటి బట్టల్లో ఉండాలి? భూమి బట్టల్లో పని మనిషిలా ఉన్నావమ్మా. నీకిది ఎంత అవమానం. సిస్టర్, నా డ్రెస్ ఎలా ఉంది? అను బట్టలు వేసుకున్నావు కదా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఈ డ్రెస్ చాలా బాగుంది అమ్మగారు. సిస్టర్, నా డ్రెస్ ఎలా ఉంది? చండాలంగా ఉంది. నా డ్రెస్ నీకు నచ్చలేదా? నీ డ్రెస్ నాకు బాగా నచ్చింది. ఎందుకు నచ్చదే? నీకు నచ్చుతుంది. అను వేసుకుంది పని మనిషి బట్టలు, నువ్వు వేసుకుంది కోటీశ్వరాలు బట్టలు. అను ఒక్క జత బట్టలు కొనేదానికి పెట్టే డబ్బులతో ఒక మధ్యతరగతి కుటుంబం నెల రోజులు బతకొచ్చు. అలాంటి బట్టలు వేసుకుని ఆనందపడకుండా ఇంకేం చేస్తావు? అయినా మీ అమ్మ చెప్పడం, నువ్వు ఎగిరి గంతేసుకుంటూ వెళ్ళి అను బట్టలు వేసుకోవడం చాలా బాగుంది. నీ జన్మలో ఎప్పుడు ఇలాంటి బట్టలు వేసుకుని ఉండవు కదా, అందుకే సంతోషంగా ఉన్నావు. అను చూడు, నీ డ్రెస్ వేసుకుని ఎంత బాధగా కనపడుతుందో. అమ్మా అను, ఈ భూమి బట్టల్లో నేను అస్సలు ఇలా చూడలేకపోతున్నాను. నా మాట విని దాని బట్టలు తీసేసి కాల్చి పడేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. నువ్విక్కడే ఉంటే మా సంధ్య చిత్ర విచిత్రమైన కష్టాలు పెడుతుంది. సంధ్య నిన్ను ఇక్కడికి పగతో తీసుకొచ్చిందమ్మా, ప్రేమతో కాదు. అత్తయ్య, ఎన్నిసార్లు చెప్పాలి అత్తయ్య? మీరెందుకిలా మాట్లాడతారు? నేనేం చేసినా దానికో ప్రయోజనం ఉంటుంది. అను, నీకిలా చేయడం ఇబ్బందిగా ఉంటే ఈ క్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నేనేమి నిన్ను బలవంతంగా ఉంచటం లేదు కదా. లేదు, నేను ఇక్కడే ఉంటాను. నాకే ప్రాబ్లమా లేదు. అసలు మీరు ఈ డ్రెస్సుల్లో ఎంత బాగున్నారో తెలుసా? ఏం బాగుందమ్మా, ఉన్నోళ్ళకి లేనోళ్ళకి తేడా తెలియొద్దు. ఆ భూమి డ్రెస్ అనుకి వేసి అను డ్రెస్ ఆ భూమికి వేస్తావా? అత్తయ్య, మీరు దయచేసి అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఉన్నోళ్ళు లేనోళ్ళు అని పదే పదే అంటున్నారు. జీవితం అంటే అన్నీ నేర్పిస్తుంది. మనం అన్నీ భరించాలి, అన్ని చోట్ల అడ్జస్ట్ అవ్వాలి. సెవెన్ 42347 నెంబర్ సేవ్ చేసుకున్నావా? చేసుకున్నాను. ఏవని సేవ్ చేసుకున్నావు? ఏదో ఒకటి చేసుకున్నానులేండి. ఏంటి టార్చరు? నువ్వు నా నెంబర్ తీసుకున్నావు,
నీ నెంబర్ నాకు ఇవ్వవా? నా నెంబర్ మీకెందుకు? అరే ఇవ్వవయ్యా మగడా, ప్రతిదానికి ఎందుకంటావేంటి? 3 జాన్ సేవ్ చేసుకో, నేను విజయాన్ని సేవ్ చేసుకుంటాను. అలాగే. సార్ వస్తున్నాను సార్, ఆన్ ది వే. లాయర్ గారు ఫోన్ చేస్తున్నారు, త్వరగా వెళ్దాం పదా. అరే పదవయ్యా. దౌర్జన్యం చేస్తున్నారేంటండి? మీ ఆడవాళ్ళంతా ఇంతే అనుకుంటా. ఓవర్ యాక్షన్ చేయకుండా పదా. త్వరగా బండి స్టార్ట్ చేయి. కూర్చోండి. మౌనిక ఫోన్ చేసింది. ఈ రోజంతా తనతో పాటు ఉండమని చెప్పింది. నేను డిస్టర్బ్డ్గా ఉండి హార్డ్గా మాట్లాడి కట్ చేశా. మౌనిక అంత ఈజీగా ఊరుకోదు. ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటుంది. రాజేష్, అమ్మా, ఏమైంది? ఎందుకింత టెన్షన్గా ఉన్నావు? అసలు ఏం జరిగింది? అబ్బే ఏం లేదమ్మా, నాకెందుకు టెన్షన్? మళ్ళీ దేని గురించి ఆలోచిస్తున్నావు రాజేష్? మౌనిక పెళ్లి విషయంలో ఇన్వాల్వ్ అయ్యావు కదా, ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి ఆలోచిస్తున్నావా? ఎప్పుడూ లేనిది కొత్తగా నువ్వు భయపడ్డం చూస్తున్నాన్రా. తప్పు చేసిన వాళ్లే భయపడతారు. ఏ తప్పు చేయని నువ్వెందుకురా భయపడుతున్నావు? చచ్చా, నేనెందుకు భయపడతానమ్మా? ఆయన మౌనికకి నేను భయపడ్డామేంటి? రండి సార్, నా కూతురికి మీరే న్యాయం చేయాలి. అరే తాళి కట్టి వదిలేస్తే నా కూతురు జీవితం ఏమైపోతుంది? నేను ఫోన్ చేస్తుంటే కూడా విసుక్కుంటున్నాడండి. ఆడపిల్లని పోలీసులు, కోర్టులు, చట్టాలు కూడా నాకు న్యాయం చేయలేవా? అమ్మా, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదా, మేము చూసుకుంటాం. ముందు పదండి లోపలికి. ఏం జరిగిందో నోరు విప్పి చెప్పవు, పైగా రోజు మూడిగా ఉంటావు. అసలు మౌనిక విషయంలో నువ్వు చేసిన పొరపాటేంటో ఎప్పటికైనా చెప్పరా? అబ్బా నాన్న, వదిలేయమని చెప్పాను కదా. ప్రతిసారి మౌనిక ప్రస్తావన ఎందుకు తీసుకొస్తారు? అసలు నేను ఆలోచిస్తుంది మౌనిక గురించి కాదు. ఏంటి రాజేష్ ఆగిపోయావు? ఎవరున్నారు అక్కడ? పోలీసులు వస్తున్నారేంటి? రాజేష్, ఏం జరిగింది రాజేష్? ఎందుకు మన ఇంటికి పోలీసులు వచ్చారు? రాజేష్, రాజేష్! ఏంటి మౌనిక ఇది? బావా, నేను ఫోన్ చేస్తే నువ్వు హర్ట్ చేసి రాను పో అని ఫోన్ కట్ చేసావు. నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? అందుకే పోలీసులను తీసుకొచ్చాను. ఏంటి బాబు, ఇదే నా న్యాయం? నా కూతుర్ని గాలి కుదిలేస్తావా? చెప్పు. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు? ముందు బయటికి వెళ్ళండి. ఏంటి బాబు బయటికెళ్ళేది? ఆడపిల్ల జీవితం అంటే ఆషామాషి అనుకుంటున్నావా? ఎస్ఐ గారు, అసలు ఏం జరిగింది? మీరొచ్చారేంటి? అసలు ఇష్యూ ఏంటి? అమ్మా, ఏం లేదమ్మా, నేను మాట్లాడతాను. రాజేష్, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఆగు. అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాలా వదిలేసి వెళ్ళిపోతే ఎంత నేరమో తెలుసా మీకు? ఒక్క మాటమ్మా, అను ఎలా ఉన్నావని అడగొచ్చు కదా, అడగదు. ఒకటే ముచ్చట్లు. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారంటావు?
ఏదైనా జరుగుంటుందా? నువ్వు ప్రతిదానికి ఎందుకే టెన్షన్ పడతావు? రాజేష్ గారి గురించి తెలుసు కదా, ఆయనేమి చిన్న పిల్లోడు కాదు, అమాయకుడు అంతకన్నా కాదు. ఉండు, నేను ఇప్పుడే మాట్లాడతాను. రా బావా. అరే రమ్మంటుంటే. ఇదేంటి సంజయ్ గారు ఫోన్ చేస్తున్నారు? ఏంటి బావా, నా పక్కన ఉన్నప్పుడు సంధ్య ఫోన్ చేస్తుంది, వింధ్య ఫోన్ చేస్తుంది అంటావు. అందరూ ఫోన్ చేస్తూనే ఉంటారు, నేను ఫోన్ చేస్తే మాత్రం నువ్వు లిఫ్ట్ కూడా చేయవు. ఇప్పుడు సంధ్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తావా? అయినా సంధ్య ఫోన్ చేస్తే నువ్వెందుకు మాట్లాడాలి? నీ పెళ్ళాం ఫోన్ చేస్తేనే దిక్కులేదు, నీ పెళ్ళాం ఫ్రెండ్తో మాట్లాడడం అవసరమా? ముందు నువ్వు కాల్ కట్ చేయి. మౌనిక, నువ్వు ఇంటికి పోలీసులతో వచ్చావని సంధ్య గారికి తెలుసుంటుంది. అమ్మ నాన్న కంగారు పడుతూ ఉంటారు. ముందు నేను సంజయ్ గారితో మాట్లాడాలి. ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు. హలో సంజయ్ గారు. రాజేష్ గారు, ఎక్కడున్నారు మీరు? నేను ఆఫీస్లో ఉన్నాను. అదేంటి, మౌనిక పోలీసులతో ఇంటికొచ్చింది, పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్లారని వింధ్య కంగారు పడుతూ నా దగ్గరకు వచ్చింది. మీరు ఆఫీస్కి వెళ్ళారా? అసలు వింధ్య ఎంత టెన్షన్ పడుతుందో మీకు తెలుసా? అసలు మౌనిక విషయంలో మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? వింధ్య చెప్తుంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. సంజయ్ గారు, ఇవన్నీ నేను ఫోన్లో మాట్లాడలేను, కలిసాక చెప్తాను. సరే, మీరు త్వరగా ఇంటికి రండి. పోలీసులు వదిలేశాక అయినా కనీసం మీరు వింధ్యకి ఫోన్ చేయాలి కదా. మీరేం చెప్పకపోతే ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడతారు? ఇక్కడ వింధ్య పరిస్థితి ఇలా ఉంటే అక్కడ అత్తయ్య పరిస్థితి ఎలా ఉంటుంది? నేనొక 10 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తానండి. సరేనండి, మీకోసం వింధ్య వెయిట్ చేస్తూ ఉంటుంది, మీరు త్వరగా వెళ్ళండి. ఏదైనా ఉంటే వింధ్యతో కూర్చుని మాట్లాడండి. మళ్ళీ మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చి కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. అదేం లేదండి, నేను వచ్చి మాట్లాడతాను. సరే, త్వరగా రండి. ఆయన ఏమంటున్నారే? ఎందుకే కంగారు పడ్డావు? రాజేష్ గారు ఆఫీస్కి వెళ్లారంట, 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు. ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? ఇంటికి కదా రావాలి. పోలీసులతో వెళ్ళిన మనిషి అట్నుంచట్టు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందనుకుంటా, అటు నుంచి ఆఫీస్కి వెళ్ళినట్టున్నారు. ఆ విషయం వచ్చి చెప్పాలి కదా. ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఆలోచించరా? ఈ మగాళ్ళంతా ఇంతేనా? ఇంత చిన్న విషయానికి మగాళ్ళందరినీ ఎందుకే ఆడిపోసుకుంటావు? నువ్వు వెళ్ళు, ఆయన 10 నిమిషాల్లో వచ్చి అన్ని విషయాలు నీతో మాట్లాడుతానన్నారు. త్వరగా బయలుదేరు. ఇంకా ఎంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు? వీళ్ళ కబుర్లు ఇంకా అవ్వలేదా? అలాగే. అదిగో మీ అమ్మ వస్తుందమ్మా. చిన్నదానికే కంగారు పడుతుందేంటి? అయినా రాజేష్ గారు ఎందుకు మౌనిక విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు? మౌనిక, నేను వెళ్ళాలి. వ్యవహారం సంధ్య గారి దాకా వెళ్ళింది. నేను వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏంటి బావా, సంధ్య ఏమైనా పుడింగా? పైనుంచి ఏమైనా ఊడిపడిందా? సంధ్య ఫోన్ చేయగానే అంత భయపడుతున్నావేంటి? నువ్వు భయపడాల్సింది సంధ్య కాదు, నీ ముద్దుల చిన్న భార్య భయపడాలి. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ముందు ఫోన్ ఇవ్వు. మౌనిక, నువ్వు పోలీసులతో వచ్చావు కదా, ఏం జరిగిందా అని కంగారు పడుతున్నారు. నేను వెళ్ళాలి. బావా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? అయినా కాదు కూడదు అని నువ్వు వెళ్తారంటే నేను మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తాను. అప్పుడు మా అత్త వింధ్య ఇద్దరికి నిజం తెలుస్తుంది. పరువు పోయిందన్న బాధతో ఇద్దరు డమాలంటారు. ఆలోచించుకో, నాతో ఉంటావా లేకపోతే వెళ్ళి వింధ్య ప్రాణం అత్త ప్రాణం తీస్తావా? ప్లీజ్ మౌనిక, అర్థం చేసుకో. ఇదిగో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానే అనుకో, సంధ్య కాదు కదా, వాళ్ళ జేజం వచ్చినా సరే మనల్ని డిస్టర్బ్ చేయలేరు. మౌనిక ప్లీజ్, మౌనిక ప్లీజ్, నా మాట విను. ఈ రోజంతా నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తు
గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.